హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు శ్రీనివాస్ టెక్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మన మొబైల్ని ఎలా రీసెట్ చేయాలో తెలుసుకుందాం. మొబైల్ రీసెట్ చేయడానికి చాలా కారణాలు ఉంటాయి. కొంతమంది అయితే చాలా మనం మొబైల్ యూజ్ చేసి చాలా మన మొబైల్లో ఉన్న స్టోరేజ్ చాలా ఎక్కువ అయిపోతుంది, యాంగ్ అయిపోతుంది, స్లో అయితే చాలా, దానికోసం అయితే రీసెట్ చేస్తారు. కొంతమంది అయితే ఇక్కడ లాక్ ఒకవేళ మన ఆటోమేటిక్గా మన మొబైల్కు ఉన్న లాక్ మనం మర్చిపోతే అలా కూడా రీసెట్ చేస్తారు. అంతేకాకుండా మన మొబైల్లో చాలా సెట్టింగ్స్ మనకు తెలియకుండానే మనం ఏదో నొక్కేసి మనకు మళ్ళీ ఎలా సెట్ చేసుకోవాలో అర్థం కాక అలా కూడా మనం చాలామంది అయితే రీసెట్ అయితే చేస్తారు. మొబైల్ మనం మొత్తం పర్మనెంట్గా మనం ఎలా రీసెట్ చేసి అప్లికేషన్స్ కానీ మన మొబైల్ ఉన్న మొత్తం టోటల్ స్టోరేజ్ మొత్తం డిలీట్ అయిపోయి మళ్ళీ మనకు కొత్త మొబైల్ లాగా ఎలా మనం చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో మొత్తం చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మన మొబైల్ ఎలా రీసెట్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు చిన్న పని అయితే చేయాలి. అది మీకు చాలా అవసరం, మీ కొరకే చెప్తున్నాను. మీరైతే వీడియో ఎక్కువ లెంత్ అయితే అని చెప్పి మీరు కంగారు పడకుండా నేను చెప్పినట్టు చేస్తేనే మీకు చాలా 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 ఉపయోగపడుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకే. దానికోసం మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అయితే మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ క్రోమ్ బ్రౌజర్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్లో పైన కనిపిస్తున్న ఈ 3 డాట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కింద డెస్క్ సైడ్ కింద అయితే సెట్టింగ్ అని చెప్పి ఉంది. సెట్టింగ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సెట్టింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకైతే ఇక్కడ పాస్వర్డ్ అని చెప్పి ఇక్కడ చూడండి పాస్వర్డ్ అని చెప్పి దాన్ని మళ్ళీ ఒకసారి అయితే ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే చాలా మందికి ఇక్కడ ఈ పైన ఉన్న ఆప్షన్ అయితే ఎనేబుల్ అయి ఉండదు, డిసేబుల్ అయి ఉంటుంది, అంటే ఆఫ్ అయి ఉంటుంది. దాన్ని మీరైతే ఎనేబుల్ చేసుకోండి, అంటే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఇక్కడ మనము మన మొబైల్లో ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్ కానీ, టిక్టాక్ కానీ, అండ్ కాకుండా ఏదైనా మెయిల్ కానీ ప్రతి ఒక్కటి మనం లాగిన్ అయిన ప్రతి ఒక్క పాస్వర్డ్ యూసర్ నేమ్ అయితే ఇక్కడ మనకు ఆటోమేటిక్ అయితే సేవ్ అయి ఉంటుంది. చూడండి ఇక్కడ నా ఫేస్బుక్ అండ్ ఇంకా వేరే మెయిల్ కానీ, ఇక్కడ నా ట్విట్టర్ అకౌంట్, ఇంకా చాలా ఇప్పుడే నేను ఇంతకుముందు అయితే వేరే మొబైల్ చేంజ్ చేశాను, అందుకోసం ఎక్కువ అకౌంట్లు అయితే దీంట్లో లేవు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మనకు సేవ్ అయి ఉంటుంది. మీరు సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒకవేళ మీరు ఇలా సేవ్ అయి ఉంటే కనుక మీరు మొబైల్ని రీసెట్ చేసే ముందు దీని మీద క్లిక్ చేసేసి సింపుల్గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైన మన యూసర్ నేమ్ ఉంది, ఇక్కడ కింద వచ్చేసి పాస్వర్డ్ అని చెప్పి ఉంది. ఇప్పుడు దీన్ని ఏంటంటే నా లాక్ ఇచ్చేస్తే ఇక్కడ మనకైతే ఇక్కడ కాపీ చేసుకొని మీరు సింపుల్గా ప్రతి ఒక్క పాస్వర్డ్ అండ్ యూసర్ నేమ్ ఒక బుక్ తీసుకొని పెన్ను తీసుకొని మీరు రాసుకొని ఆ తర్వాత రీసెట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రీసెట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం బ్యాక్ వచ్చేద్దాం. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, మొత్తం బయటకు వచ్చేయండి. బయటకు వచ్చేసి మీ మొబైల్లో కనిపిస్తున్న సెట్టింగ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. చూడండి సెట్టింగ్ మీద అయితే క్లిక్ చేయండి. సెట్టింగ్ మీద క్లిక్ చేసి సింపుల్గా పైకి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. దానికోసం మనము యూజ్ చేసే ప్రతి ఒక్కరి మొబైల్ అయితే సేమ్ అయితే ఉండదు. వేరే అయితే రెడ్మీ కానీ, సామ్సంగ్ కానీ, ఇలా వివో కానీ, ఐఫోన్ కానీ చాలా అయితే ఉంటాయి. దానికోసం దాంట్లో సెట్టింగ్ అయితే కొంచెం చేంజ్ ఉంటాయి, బట్ సేమ్ కానీ కొంచెం సెట్టింగ్ చేంజ్ ఉంటాయి. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పుడు 24 hours మీకు అయితే రిప్లై ఇస్తాను కదా, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను, ఎవరికైనా సరే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎటువంటి మొబైల్ ఉన్నా సరే నేను కామెంట్ సెక్షన్లో మీకు ఎలా చేయాలని చెప్పి ప్రతి ఒక్క సెట్టింగ్ అయితే చెప్తాను. ఓకే, దానికోసం సింపుల్గా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి అయితే ఇక్కడ చూడండి జనరల్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళైతే రిసీట్ ఆప్షన్ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళైతే మనం రిసీవ్ చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరి మొబైల్ అయితే అబౌట్ ఫోన్లోకి వెళ్ళైతే మనకు రిసీట్ ఆప్షన్ అయితే ఉంటుంది. అందుకోసమే నేను మీకు అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూపిస్తాను. సింపుల్గా మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్లోకి ఓపెన్ చేసేసి ఇక్కడ అబౌట్ ఫోన్ మీద క్లిక్ చేయండి. అబౌట్ ఫోన్ మీద క్లిక్ చేసిన తర్వాత పైకి కొంచెం స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ కింద రిసీట్ అని చెప్పి ఉన్నది, దాని మీద అయితే మీరు మళ్ళీ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు ప్రతి ఒక్కటి చెప్తాను ఫస్ట్ నుంచి. ఇక్కడ రీసెట్ ఆల్ సెట్టింగ్స్ అంటే మనకి ఏదైనా మొబైల్లో మనకు తెలిసిన సెట్టింగ్స్ మనం ఏదైనా ఎనేబుల్ కానీ, డిసేబుల్ కానీ ఏదైనా ఆన్ చేసుకుంటే దీని మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ దీని మీద క్లిక్ చేసి 2 times క్లిక్ చేసి ఇక్కడ లాక్ మనకి ఇచ్చేసి ఇక్కడైతే మనకు మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే రీసెట్ అంటే నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మన మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ మొత్తం సరి చూసుకుంటాయి, అంటే ఎప్పటిలాగా అవుతాయి అన్నమాట. ఈ ఆప్షన్ ఫస్ట్ అన్నట్టు. ఓకే, బ్యాక్ వచ్చేసి రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్, దీని మీద సెకండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనం ఇక్కడ సిమ్ కార్డ్ సేవ్ చేసుకోవాలా. సిమ్ కార్డ్ 1 2 మీకు సిమ్ కార్డ్ 1లో ఏదైనా మొబైల్కి సంబంధించిన నెట్వర్క్కి సంబంధించిన సెట్టింగ్స్ ఏదైనా రాంగ్ అయి ఉంటే దీని మీద రీసెట్ సెట్టింగ్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్ అయితే మళ్ళీ లాక్ అడుగుతుంది. లాక్ ఇచ్చేసి మళ్ళీ రీసెట్ మీద మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే మీ నెట్వర్క్ సంబంధించిన సెట్టింగ్స్ ఏదైనా ఉల్టా పల్టా ఏదైనా రాంగ్ అయి ఉంటే ఆటోమేటిక్ అయితే మనకు సెట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఏంటంటే చూడండి ఇది మేము క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇదేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు కీబోర్డ్ అండ్ ప్లాంట్ సైజు ఇవన్నీ అయితే ఒకవేళ దాంట్లో ఏదైనా రాంగ్ ఉంటే చేంజ్ కనుక ఉంటే అవి అయితే పర్సనల్ డేటాకు సంబంధించిన కానీ అదైతే రీసెట్ అయిపోయి మళ్ళీ ఎప్పటిలాగా అవుతుంది అనమాట. ఇప్పుడు మనము చేసుకునే ఫ్యాక్టరీ డేటా రీసెట్ అంటే
మన మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ కానీ మెయిల్స్ కానీ ఇవన్నీ చేసుకున్న తర్వాత మెయిల్స్ కానీ ఇంకేదైనా సరే మనం మొత్తం డేటా మొత్తం స్టోరేజ్ మొత్తం డిలీట్ అయిపోయి సేమ్ మన న్యూ మొబైల్ ఎలాగైతే ఉంటుందో ఆ మొబైల్ లాగా ఆటోమేటిక్గా సెట్ అయిపోయి మన అప్లికేషన్స్ ప్రతి ఒక్కరు సెట్ అయిపోయి మొత్తం డేటా మొత్తం క్లియర్ డిలీట్ అయిపోయి మనకైతే ఇప్పుడు మొబైల్ రీసెట్ అవుతుంది అనమాట. దానికోసం ఇక్కడ ఫ్యాక్టరీ డేటా మీద రీసెట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ చూపిస్తుంది మనకు ఫ్యాక్టరీ డేటా రీసెట్ అంటే మనకు వాట్సాప్, గూగుల్ అకౌంట్ కానీ ఇక్కడ మెయిల్, ట్విట్టర్, మెసెంజర్, జీబీ వాట్సాప్, ఐఎంఓ, ఫేస్బుక్, ఇంకో జీబీ వాట్సాప్, టెలిగ్రామ్, అంతేకాకుండా ఇక్కడ దీనికి సంబంధించిన మొత్తం ఇవన్నీ అయితే మొత్తం డిలీట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా వచ్చి మనం చూసుకునే చదివిన తర్వాత రీసెట్ అని చెప్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సింపుల్గా లాక్ ఉంటే లాక్ ఇచ్చేయండి. లాక్ ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని చెప్పి డిలీట్ అవ్వాలి అని చెప్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేనైతే ఇప్పుడు క్లిక్ చేసుకోలేను, ఎందుకంటే నాది మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం నా మొబైల్లో ఉంటుంది కాబట్టి నేను క్లిక్ చేసుకోలేను. మీకు మాత్రం బట్ తర్వాత ఏమవుతుందో అయితే మాకు ఖచ్చితంగా చెప్తాను. డిలీట్ ఆల్ మీద క్లిక్ చేయండి. డిలీట్ ఆల్ మీద క్లిక్ చేస్తే సింపుల్గా మీ మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. స్విచ్ ఆఫ్ అయిపోయి కొంచెం సేపు మన రోబోట్ లెక్క మన ఇమేజ్ అయితే వస్తుంది. ఒక 5 minutes తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోయి మళ్ళీ ఆన్ అవుతుంది. ఆన్ అయిపోయిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతాయి. మీకు ఆ పర్మిషన్స్ అయితే తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు చెప్తాను. బట్ ప్రతి ఒక్కరికైతే నెక్స్ట్ అని చెప్పి ఇలా 2-3 మనకు పర్మిషన్స్ అడుగుతాయి. ఆటోమేటిక్గా అయితే మనం స్కిప్ అని చెప్పి మీరు క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మళ్ళీ మొబైల్ మనది ఆన్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇదే ఈ వీడియోలో మనం తెలుసుకున్న మన మొబైల్ని ఎలా రీసెట్ చేయాలో. అంతేకాకుండా మన ఏదైనా మెయిల్స్ కానీ మనకు ఏదైనా పర్సనల్ పాస్వర్డ్ ఉంటే ఎలా మనం సేవ్ చేసుకోవాలి చెప్పండి కదా, ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి మొబైల్ ఏదైనా లాక్ కానీ ఏదైనా ఉంటే మనం మర్చిపోతే అది ఎలాగా చేయాలో అయితే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేసే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మనం ఖచ్చితంగా అయితే మీకోసం అయితే వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఛానల్కి మీరు కొత్తగా అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.